హాయ్ హలో నమస్తే అండి. టుడే రెసిపీ వచ్చేసి మటన్ అండి. వీటిని వచ్చేసి మటన్ కబాబ్ చేయబోతున్నాను. వీటిని తెలుగులో వచ్చేసి వట్టి తుణుకులు అంటారండి. ఈ మటన్లో బాగా సాల్ట్ని పసుపుని బాగా కలుపుకొని మనం బాగా ఎండలో ఆరవేయాలండి. వీటిని ఒక 3 or 4 days బాగా ఆరేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ని తీసుకోవాలి. సాల్ట్ పసుపు అండి బాగా వేసుకొని, ఉప్పు పసుపు వేసుకొని, ఇంకా మనం కొద్దిగా లైట్గా కారం పొడి కూడా వేసుకోవచ్చు, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం లైట్గానే వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి ఆరేసుకున్న తర్వాత మనం వేయించుకుంటాం కదా, అప్పుడు ఘాటలు రాకుండా ఉండడానికి లైట్గా వేసుకోవాలి. ధనియాల పొడి అండి. ఇవన్నీ ఇలాగా బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకుంటున్నానండి, ఎందుకంటే ఇలా పట్టడం ద్వారా మనకు చీమలు ఎటువంటి పురుగులు రాకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes దాకా ఉంచి వీటిని ఇప్పుడు ఎండలో ఆరేసుకోవాలండి. ఈ విధంగా ఆరవేసుకోవాలి. 3-4 days బాగా ఎండలో బాగా ఆరేసుకున్న తర్వాత వీటిని బాగా ఎండబెట్టుకున్న తర్వాత వీటిని బాగా ఎండేసుకొని ఒక 3 days 4 days తర్వాత మనం ఏ రెసిపీలోకైనా వాడుకోవచ్చు అండి.